ఈ రోజున పరిశుద్ధ వారంలోని రెండవ రోజైన పరిశుద్ధ సోమవారంలోకి మనం ప్రవేశించాం. ఆదివారం మనం హోసన్నా జయధ్వనులతో యేసు ప్రభువుని యెరూషలేంలోకి ఆహ్వానించాం. కానీ సోమవారం వచ్చేసరికి వాతావరణం మారిపోయింది. ఆ రోజు యేసు కేవలం ప్రేమామయుడిగా మాత్రమే కాదు, పాపమును అసహించుకునే నీతిమంతుడైన తీర్పరిగా కనిపించారు. ఆనాడు జరిగిన అంజూరపు చెట్టు శాపం మరియు దేవాలయ శుద్ధీకరణ వెనుక ఉన్న గూఢార్థాలు, బైబిల్ ప్రవచనాలు మరియు అంతగా తెలియని చారిత్రక రహస్యాలు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. సోమవారం ఉదయం యేసు బేతనియా నుండి యెరూషలేంకు వెళ్తుండగా ఆయనకు ఆకలి వేసింది. అక్కడ ఆకులతో కలకలలాడుతున్న ఒక అంజూరపు చెట్టును చూశారు. కానీ దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ ఆకులు తప్ప ఏమీ లేవు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అంజూరపు చెట్టుకు ఆకులు రాకముందే ప్యాగింగ్ అని పిలువబడే చిన్న పండ్లు వస్తాయి. ఒక చెట్టుకు ఆకులు ఉన్నాయంటే దాని మీద పండ్లు ఉన్నాయని అది సంకేతం ఇస్తున్నట్టు అర్థం. కానీ ఆ చెట్టు పండ్లు ఉన్నట్టు నటిస్తుంది కానీ లోపలేమీ లేదు. దీన్నే మనము వేషధారణ అంటాము. మార్కు 11:14 చూస్తే, అందుకు ఆయన, ఇక మీదట ఎన్నడూను నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను. ఇక్కడ ఒక రహస్యం ఉంది. హోషేయ 9:10 ప్రకారము అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశానికి గుర్తు. ఆకులు భక్తిని అంటే బయట ఆడంబరాన్ని సూచిస్తే, పండ్లు ఆత్మఫలాలను సూచిస్తాయి. యేసయ్య ఆ చెట్టును శపించడం ద్వారా కేవలం ఆచారాలతో నిండిన యూదా మత వ్యవస్థ త్వరలో అంతం కాబోతుందని హెచ్చరిస్తూ ఉన్నారు. యెరూషలేం చేరుకున్నాక యేసు నేరుగా దేవాలయానికి వెళ్లారు. అక్కడ ఆశ్చర్యకరమైన దృశ్యం. ప్రార్థన జరగాల్సిన చోట వ్యాపారం జరుగుతోంది. ఆ కాలంలో యెరూషలేం దేవాలయంలో అన్యజనుల ఆవరణ అంటే కోర్ట్ ఆఫ్ ది జెంటైల్స్ అని ఉండేది. అన్యజనులు దేవుణ్ణి ఆరాధించడానికి ఉన్న ఏకైక స్థలం అదే. కానీ యాజకులు ఆ స్థలాన్ని జంతువుల అమ్మకాలకు, నాణాలు మార్చే వ్యాపారానికి కేటాయించారు. ఇది అన్యజనులకు దేవుని దగ్గరకు వచ్చే మార్గాన్ని మూసివేయడమే. ఇర్మియా 7:11 దేవుడు అడిగారు, నా పేరు పెట్టుబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినా అని. యేసయ్య కూడా అదే మాట అన్నారు. దొంగల గుహ అంటే దొంగతనం చేసే చోటు కాదు, కానీ దొంగతనం చేసి వచ్చి దాక్కునే చోటు. ప్రజలు బయట ఎన్ని పాపాలు చేసినా దేవాలయానికి వచ్చి బలులు అర్పిస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడని భ్రమపడుతున్నారు. అందుకే యేసు వారి బల్లలను పడద్రోసి తన అధికారాన్ని చాటారు. మలాకి 3:1 చెప్పబడిన ప్రవచనము, నేను కోరుకున్న ప్రభువు అకస్మాత్తుగా తన ఆలయానికి వచ్చును అనే ఆ ప్రవచనం ఈ సోమవారం నాడే నెరవేరింది. కొందరు వ్యాఖ్యాతల ప్రకారం ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు అంజూరపు ఆకులతోనే తమను కప్పుకున్నారు. యేసు ఆ చెట్టును చెప్పించడం ద్వారా పాపానికి మూలమైన ఆ పాతి వ్యవస్థను తీసివేసి సిలువ ద్వారా కొత్త జీవాన్ని ఇస్తున్నారని అర్థం. యేసు ఇప్పటి వరకు చేసిన అద్భుతాలన్నీ స్వస్థత కోసమే, కానీ తన పరిచర్యలో శపించడం అనే అద్భుతం చేసింది కేవలం ఈ అంజూరపు చెట్టు విషయంలో. ఇది దేవుని తీర్పు ఎంత కఠినంగా ఉంటుందో మనకు చూపిస్తుంది. అంజూరపు చెట్టులాగా మనం పైకి క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రియల్లో పనులు లేని వారుగా ఉన్నామా? మన హృదయం దేవుని నివాస స్థలం. అక్కడ లోక సంబంధమైన వ్యాపారాలకు, స్వార్థానికి చోటిస్తున్నామా? ఈ రోజు యేసు మన హృదయంలోకి వస్తే ఆయన ఆశీర్వదిస్తారా, లేక ఆనాడు చేసినట్టుగా శుద్ధీకరణ మొదలు పెడతారా? ఒక్కసారి ఆలోచించుకుందాం.